ఈరోజు చేతాడితే మొక్కాడే కార్మికులు ఈరోజు గత 5 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ గవర్నమెంట్ల గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము పొద్దుగాల లేస్తే కుక్క చచ్చిపోయినా నక్క చచ్చిపోయినా ఏది చనిపోయినా ఫస్ట్ ఫోన్ వచ్చేది సఫాయి కార్మికులకు, తర్వాత వచ్చేది సర్పంచ్కి ఫోన్ వస్తుంది. కాబట్టి వాళ్ళు పొద్దున ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా ఇంటికాడ పిల్లలను పక్కన పెట్టి భర్తను పక్కన పెట్టి ఆఫీసు డ్యూటీ చేసుకుంటూ మరొక జీవనోపాధి కల్పిస్తున్నారు. కాబట్టి వారికి ఈ 4 నెలల నుండి జీతాలు రాకపోవడం, పోయిన గవర్నమెంటు పైసలు లేవని చెప్పి కష్టాలు పెట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అధికారంలోకి వస్తే నేను వాళ్ళ కన్న బిడ్డలుగా చూసుకుంటా అని చెప్పి ఆనాడు ఎలక్షన్లలో ఇదే రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. బహిరంగ సభలలో వారి మాటను నమ్మి సఫాయి కార్మికులకు సుత మోసం చేసి వారి యొక్క జీతాలు కాదు, వారికి కనీసం సర్పంచ్ అయిపోయినాక నిత్యావసర సరుకులు తెచ్చే పరిస్థితులలో అధికారులు లేరు, వాళ్ళ సిబ్బందికి బట్టలు తెచ్చే పరిస్థితులలో లేరు, సామాన్ తెచ్చే పరిస్థితులలో లేరు, వాళ్ళని పట్టించుకునే పాపానే సుతపోలేదు. ఏ గ్రామానికి పోయినా అధ్వానంగా తయారైంది. అంతో ఇంతో వాళ్ళు పనిచేస్తే వాళ్ళ పొట్ట మీద కొట్టే విధంగా నిత్యావసర సరుకులు కానీ బట్టలు కానీ ఏవి లేకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నా. ఇప్పటికైనా వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. వారికి నెలకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏదైతే అన్ని రకాలుగా ఆర్థికంగా ఉండి వారి ఫ్యామిలీని ఆర్థికంగా సెట్ చేసుకున్న వారికి 1 తారీఖు నాడు ఎలా జీతం పడుతుందో ఈ పారిశుద్ధ కార్మికులకు సుతా అదే 1 తారీఖు నాడు జీతం పడే విధంగా మీరు గవర్నమెంట్ నుంచి స్పెషల్ జీవో తీసుకొచ్చిన అంటున్నారు. మరి మన 1 తారీఖు ఇవాళ 7 తారీఖు ఈ 7 రోజులలో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతాలు పడ్డాయి. కానీ పారిశుద్ధ కార్మికులకు ఇవాళ జీతాలు వల్లే ఒక్కొక్కరికి 4 నెలల జీతాలు రావాలి. కాబట్టి ఇప్పటికైనా వారి జీతాలు విడుదల చేసి వెంటనే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము వారికి సంఘీభావం పలకడం జరిగింది. ఎందుకంటే ఎంత ఊరు శుభ్రం ఉంటే గ్రామం బాగుంటే ఢిల్లీ బాగుంటుంది, ఢిల్లీ బాగుంటే గ్రామం బాగుంటుంది. గ్రామంలో సర్పంచో ఎంపీటీసో ఎవరో వర్క్ చేయరు, వారు చేపిస్తారు. చేసేదంతా పారిశుద్ధ కార్మికులే. కాబట్టి వెంటనే వారి యొక్క డిమాండ్లు పరిష్కరించాలి. వారికి నిత్యావసర సరుకులు ఇవ్వాలి, వారికి బట్టలు ఇవ్వాలి. వాళ్ళని ఒక ఇంటి పెద్ద బిడ్డ లెక్క గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్లు చూడాలని చెప్పి నేను అధికారులకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ వీళ్ళు రోడ్ ఎక్కినట్టయితే వారికి పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీ తరఫున ఉండి వారి యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ తరఫున కొట్లాడదామని చెప్పి ఇప్పటికైనా గ్రహించి వాళ్ళని ఒక నిత్యావసర సరుకులు బట్టలు వారికి నెల జీతాలు ఇచ్చే విధంగా మీరు అధికారులు జిల్లా కలెక్టర్ గారికి పంపితే కలెక్టర్ గారు గవర్నమెంట్కి పంపి ఏ విధంగానన్నా కానీ వారికి సమస్య పరిష్కారం అయ్యే విధంగా మీరు చొరవ చూపాలని చెప్పి ముస్తాబాద్ మండల అభివృద్ధి ఎంపీడో గారికి ఎంఆర్ఓ గారికి కోరడం జరుగుతుంది. మేము సుధా ఒక వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఆ పరిష్కారం కాకపోతే వాళ్ళందరినీ రోడ్ ఎక్కించి భారతీయ జనతా పార్టీ అండగా ఉండి వారికి ఎప్పుడైనా అండగా ఉంది, ఇప్పుడు ఇంకా అండగా ఉండి ఎలాంటి ఆందోళనకైనా మేము మద్దతు ఇస్తామని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఆయనకి ఎందుకు మాకు జీతాలు చేసిన కష్టాలే రాకపోయే ఏం చేసి పని చేయమంటాము? మేము ఇంతగానో తిరుగుతుంటే ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి మమ్మల్ని ఒకసారి గుర్తించుకోర్రి. మేము ఎప్పుడు మురికి చేతులు మేము పని చేస్తుంటేనే మీకు అన్ని శుభ్రత కనబడుతుంది. మేము చేయకపోతే శుభ్రత ఉండదు. ఒకసారి మమ్మల్ని గుర్తించుకోర్రి. మాకు జీతం కనీసమైన వేతనం పెంచుతానన్నారు. అది మీరు అన్న మాట ప్రకారం పెంచండి. మాకు కరెక్ట్ నెలకు శాలరీ స్కేల్ ద్వారా వేస్తానన్నారు, అవి వేయండి. మాకు ప్రమాద బీమా కల్పిస్తానన్నారు, అది కల్పించండి మాకు. ఎందుకంటే ఒక మనిషి చనిపోతే ఆ సేఫ్టీ కూడా లేదు. ఒక సఫాయి అయినా చనిపోతే సఫాయి సలాం అన్నట్టే ఉంది. కానీ ఒక మనిషి చనిపోతే కానీ ఒక గ్రామ పంచాయతీ నుంచి 10,000 ఇస్తారు, కానీ ఎలాంటి సౌకర్యం లేదు ఆయనకు. ఒకసారి మనం గుర్తించుకొని మాకు కరెక్ట్ అయిన ఇన్సూరెన్స్ మాకు కల్పించి మాకు కరెక్ట్ అయిన వేతనం ఇచ్చిరి. మేము నెలకు మాకు జీతం పడేటట్టు సాయం చేయరు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు చేతులు ఇచ్చి దండం పెట్టి వేడుకుంటున్నాం. ఇప్పుడు జీతం లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఒకసారి మీరు పెద్ద మనసుతోటి మాకు సహకరించి మీరు పెద్ద మనసుతో సహకరించి మాకు కరెక్ట్ అయిన జీతం వేస్తారని, నెలకు జీతం వేస్తారని, మాకు కరెక్ట్ అయిన జీతం వేస్తారని కోరుకుంటున్నాం.